ఇప్పుడేం కనబడదు సార్. ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఈ 16 ఎంపీ స్థానాలతోనూ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఎంపీ స్థానాలతోనూ అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఒక పరంగా చూసుకుంటే బీజేపీ అండ్ జనసేన రెండు ఏకతాటి మీదే ఉంటాయి. ఇక్కడ మీకు కొన్ని పాబంధకాలు ఉంటాయి. ఇప్పుడు 25 సార్లు మాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని చూసుకోగలిగితే లా అండ్ ఆర్డర్ మీద, హోమ్ మినిస్ట్రీ మీద కొంచెం ఆయనకి డిఫరెంట్ స్ట్రెస్ ఉంది. ఎందుకంటే ఆయన డెలిబరేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి దాని మీద. ఇప్పుడు ఉదాహరణకి ఇది డౌన్ ద లైన్ ప్రతి ఇష్యూని అలా దాటవేత దూరంలో కొన్నాళ్ళు నడిచింది అనుకోండి, నాకు తెలిసి ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న లెబిలిటీస్లో హీ విల్ నాట్ యాక్సెప్ట్ కానప్పుడు ఆల్టర్నేటివ్ ఎలా ఉంటుంది? దీనికి ప్రత్యామ్నాయం కావాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి ఆయనకి కొన్ని విషయాలు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రతిసారి నన్ను ప్రజలు ప్రశ్నిస్తున్నారు అన్నదాకా వెళ్ళారు. ఇదే ప్రజల ప్రశ్న రేపటాపురంలో లేకపోతే ఆయన వెళ్ళిన పర్యటనలో 4 సార్లు గట్టిగా ప్రశ్నించబడినప్పుడు ఖచ్చితంగా ఆయన ఫ్రంట్ టు ఫ్రంట్ తేల్చుకుంటారు కదా చంద్రబాబు గారితో. సార్ ఇది ఇలా జరుగుతుంది, దీనికి సమాధానం పాజిటివ్నెస్ కనుక ఉందనుకోండి సార్, ఈ విల్ అడ్జస్ట్. బికాజ్ ఆయన ఇప్పుడు ఎలక్షన్స్కి ఆయన మెలడోన్ అనే విధానంలో అడ్జస్ట్ అవుతారని. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందు, తన విజయం సాధించకముందు, విజయం సాధించిన తర్వాత ఆ డిఫరెన్స్ ఏమన్నా కనిపిస్తున్నది ఆయన? చాలా. ఆయన ఎలక్షన్స్ ముందుకే అసలు ఆయన సైలెన్స్ ద మెలోడోన్ అయ్యి ఆయన గెలవడానికి 33 స్థానాలు 34 స్థానాలు ఇస్తాన దగ్గర 21కి కాంప్రమైజ్ అయిన దగ్గర నుంచి మెలోడోన్ అవుతూనే కనబడుతున్నారు ఆయన. మోర్ ఓవర్ ఇవాళ గెలిచిన తర్వాత కూడా ఆయన పని అన్న విషయం దగ్గరకు వచ్చేసరికల్లా ఏదో సాధిద్దామని తపన కనబడుతుంది. దాంతోనే అది గ్యారంటీకి ఎగ్జిక్యూషన్ అవుతుందండి, అవ్వకుండా ఉండదు. అవ్వనప్పుడు ఆయనకు వచ్చే కాన్సిక్వెన్సెస్, రిప్రికేషన్స్ కూడా తెలుసు. ఇప్పుడు ఒక ఓటమి నుంచి ఇవాళ గెలుపు దాకా ఆయన వేసుకున్న మార్గంలో ఓడిపోతే పరిస్థితి ఏంటో ఆయనకు బాగా తెలుసు. అవమానాలు, చేత్కారాలు తర్వాత ఆల్రెడీ అనుభవించారు కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది వచ్చిన తర్వాత మళ్ళీ అదే కాకరకాయల కేకరకాయ అయిందనుకోండి, లాభం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 2047, జగన్మోహన్ రెడ్డి గారు 2027. ఈయన జమిలీ అంటున్నారు, ఆయన 47 విజన్ చూపిస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? ఇంకా ఫస్ట్ జేపీసీ అయింది సార్, అవ్వాలి. 8వ తారీఖు నాడు ఉంది. దాని అవుట్కమ్ మీద రానివ్వండి సార్. అందరికీ ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ నేనే అనుకునే ప్రాసెస్లో ఉంటారు. సో దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్ అన్నది రాబోయే రోజులకి ఇప్పటి నుంచి వేసుకునే ప్లాట్ఫామ్ మీద ఆధారపడి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఆయన పార్టీని చాలా వర్క్ చేయాలి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజెంట్ ఏంటంటే అంత ఈవెన్గా లేదు. అంట్లేదని ఈ గోస్ట్ ద నియోజకవర్గం వెళ్ళి ప్రతి దగ్గర ఒక ఆల్టర్నేటివ్గా మనం నిలబడే కేపబిలిటీస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఎమర్జ్ చేసుకుంటూ ముందుకెళ్ళకపోతే అంత ఈజీ అయితే కాదు. పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్లో? ఆయనకున్న ఇప్పుడు పొజిషన్ బాగానే ఉంది సార్. ప్రజెంట్ బీజేపీ చేతుల్లో ఆయన ఉన్నారు. బీజేపీ పరంగా ఆయనకి బంగారు భవిష్యత్తు ఉంది, అదైతే పక్క. ఎమర్జ్ చేయడం సార్, ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ప్రైమరీ ఎంట్రీ చాలా ముఖ్యం సార్. ఎంట్రీ తర్వాత ఇంక వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. అవును. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు అనే ఇండివిజువల్ పార్టీ జనసేన 21 స్థానాలతో ఉన్న దగ్గర 134 స్థానాలతో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కర్మగాలి ఏదో ధరం పోరాట దీక్షలు ఏదో మొదలై మళ్ళీ గతంలో లాగా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు వల్ల వీళ్ళకి ఉపద్రవం లేదు, వీళ్ళ వల్ల వాళ్ళకి ఉపద్రవం లేదు. ఏదో రామారావు గారు వెన్నుపోట్లాగా ఇక్కడ ఏదైనా ఒక ఉపద్రవం ఏదైనా వస్తే, తెలుగుదేశం పార్టీలో ఫ్రిక్షన్ వస్తే, అప్పుడు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి రోల్ విల్ డెఫినెట్లీ బి డిఫరెంట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. ఇది కేఎస్ ప్రసాద్ గారు.